హాయ్ అండి. నేను మీ హెర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. శనివారం అనమాట అండి. శనివారం మార్నింగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ టిఫిన్ కింద ఇడ్లీ అయితే పెడదాం అనుకున్నాను. ముందు రోజు ఇడ్లీ పిండి అయితే రుబ్బేసుకొని పెట్టేసుకున్నాను. ఇడ్లీ పాత్ర తీసిన తర్వాత ఒకసారి అయితే నీట్గా అయితే మళ్ళీ వాష్ చేసుకుంటానండి. ఆల్రెడీ కడిగేసి పెట్టుకుంటాను తోమేసి. కానీ మళ్ళీ ఏదైనా వండేటప్పుడు చేసేటప్పుడు ఎప్పుడు కూడా నాకు మళ్ళీ దాన్ని కడగడం అలవాటు అనమాట. ఒక గిన్నె తీసిన, ఒక కళాయి తీసిన, ఒక స్పూన్ తీసినా కూడా ఏదైనా సరే తోమింది మళ్ళీ తీసి మళ్ళీ నేను కడుగుతాను అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా, అదో అలవాటు నాకు కూడా. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే త్వరగా మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలని బ్లెస్ చేయండి. ప్లేట్లు మాత్రం మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇడ్లీ ప్లేట్లు మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకోకపోతే మనకి ఇడ్లీ పెట్టేటప్పుడు పొడిగా ఉంటే మనకి ఇడ్లీ సరిగ్గా రాదనమాట. తడి చేసుకోవాలి. లేదు అని అంటే తడి క్లాత్ ఏదైనా వేసుకున్నా కూడా ఇంకా మంచిగా వస్తుంది. ఇంట్లోనే కాబట్టి మనం ఎక్కువ హోటల్లో అయితే క్లాత్ పెడతారండి. మనకి బయట ఇంట్లో సింపుల్గా తక్కువ చేసుకుంటాం కాబట్టి ఇలాగా వాటర్తోనే ఒకసారి తడి చేసుకుంటే సరిపోతుంది అనమాట ప్లేట్లని. అందుకే నేను ఎప్పుడు కూడా ప్లేట్లని అయితే తడి చేసుకుంటూ ఉంటానండి. తడి చేసుకొని అప్పుడు నేను ఇడ్లీ అయితే పెడతాను అందులోని. ఇడ్లీ పెట్టేటప్పుడు చేసి నేను సాల్ట్ అనేది వేసుకుంటానండి. ముందు రోజు సాల్ట్ వేసేసి ఉంచుకోను. ఇక్కడ ఒకవైపు అయితే వేడి నీళ్ళు అయితే మరగబెట్టేసుకుంటున్నాను. ముందే వాటర్ పెట్టేసుకొని అప్పుడు మూత పెట్టేస్తానండి. తర్వాత ఇడ్లీ పెడతాను. అంటే అప్పటికి నీళ్ళు అనేవి కొద్దిగా కిందన మరుగుతాయి కదా, మనకి ఆవిరి మీద ఇడ్లీ ఉడుకుతుంది కాబట్టి ఒక్కొక్కసారి నీళ్ళు వేసి వెంటనే ఇడ్లీ పెట్టేస్తాను. లేదు అని అంటే నీళ్ళు వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల నుంచి తర్వాత కూడా నేను పెడతానండి ఇడ్లీని. ఇంకా రోజైతే మా మరిది బర్త్డే అనమాట. అందుకని తన కోసమని సేమియా పాయసం అయితే రెడీ చేస్తున్నాను. అంటే ఎప్పుడు సేమియా పాయసమే చేస్తాను. అంటే నేను ఇంట్లో మామూలుగా చేసుకున్నప్పుడు ఓన్లీ సేమియా వేస్తానండి. ఒక్కొక్కసారి సగ్గుబియ్యం కూడా వేసి చేస్తానన్నమాట. ఈసారి అయితే సగ్గుబియ్యము, కొబ్బరి, బాదం పొడి అన్నీ కలిపి వేసి చేశానన్నమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. నీళ్ళు అయితే మరిగిపోయినాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత అయితే గిన్నె తీసుకొని ఇంక అందులోని ఆల్రెడీ సగ్గుబియ్యం అయితే నేను నానబెట్టేసుకొని ఉంచుకున్నానండి ముందు రోజే నైట్. లేదనంటే ఒక 2 అవర్స్ నానబెట్టినా సరే సరిపోతుంది. ఎందుకంటే సగ్గుబియ్యం ఎప్పుడైనా సరే మనం పాయసం చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వెంటనే పాల్లో వేస్తే అవి అసలు ఉడకవండి సరిగ్గాన. అందుకని ముందుగానే మనం వాటిని ఒక 2 అవర్స్ నానబెట్టి తర్వాత వాటిని ఉడికించుకొని పాయసంలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా చేస్తున్నాను అనేది కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూడండి తప్పకుండా. కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే నేను నానబెట్టుకున్నానండి. వాటర్ వేసి నానబెట్టుకున్నాను. నైటే నానబెట్టేసుకున్నాను అనమాట. నైట్ పడుకునే ముందు 10 o'clock ఇలాగా నానబెట్టాను. ఇంకా మార్నింగ్ అయితే నేను ఇలాగా సగ్గుబియ్యాన్ని ముందు వాటర్ వేసి తర్వాత ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని అప్పుడు సగ్గుబియ్యాన్ని అయితే వేసి మంచిగా ఉడికించేసుకుంటానండి.
సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి అయితే నేను గరిటతో అయితే బాగా కలుపుకున్నాను. ఇగో చూసారు కదా, ఆల్రెడీ అయితే మనకి ఎందుకంటే మనం ముందు రోజు నైటే నానబెట్టాం కాబట్టి బేగా ఉడికిపోతాయండి. అప్పటికప్పుడే వాటర్ వేసి ఉడకబెట్టాలన్నా కూడా మనకి అస్సలు సగ్గుబియ్యం అనేది ఉడకదండి. ఎప్పుడైనా సరే 2 అవర్స్ ముందు మీరు వాటర్లో నానబెట్టి ఒకసారి ఉడికించి చూడండి, చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోతాయి. ఒక 5-10 మినిట్స్లో అయితే ఉడికిపోతుందండి. ఇంకా చూసారు కదా, మంచిగా ఉడికినాయి కదా. కొద్దిగా చిన్నవి ఉన్నాయండి, మధ్య మధ్యలో ఉంటాయి కదా, అన్నీ ఉడకవు కదా ఒకేసారి, కొద్దిగా ఉడుకుతాయి కదా. ఇప్పుడైతే అవి కూడా ఉడికిపోతున్నాయి. పక్కన అయితే ఇడ్లీ రెడీ అయిందా లేదా అనేది కూడా చూస్తున్నాను అనమాట. ఇంకా పాయసం అదైతే మనకి ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి సగ్గు బియ్యాన్ని. ఇప్పుడు ఇందులో ఒక సేమియా వేసాను. తర్వాత కళాయిలోనే సేమియా వేసి దాన్ని కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకున్నాను. చూసారు కదా, కలర్ అనేది ఆటోమేటిక్గా ఇంక చేంజ్ అయిపోయింది కదండి. సారీ, ఆటోమేటిక్గా కాదు, కలర్ అయితే చేంజ్ అయింది కదా. కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. కళాయి పెట్టేసి పక్కన పెట్టేసుకొని గిన్నెలోని పాలు అయితే పోస్తానండి. నేనైతే ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. కొద్దిగా వాటర్ అయితే వేసాను అనమాట, ఎక్కువ వేయలేదు, కొద్దిగా వేసాను, చాలా తక్కువ వేసాను అనమాట. ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న సేమియా ఉంది కదండి, ఆ వేయించుకున్న సేమియా నేను వేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా సేమియా చేసేటప్పుడు ఇలాగే పాలు వేసిన వెంటనే సేమియా అయితే వేసేసుకుంటాను. వాటితో పాలు మరిగే లోపు మనకి సేమియా కూడా ఉడికిపోతుంది ఆటోమేటిక్గా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సేమియా వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ముద్దలా అయిపోతుంది అనమాట లోపలంతా కూడా. ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోని చూసారు కదా, బాదం అండి, బాదం పొడి అనమాట ఇదంతా. బాదం పొడి అయితే వేసుకున్నాను నేను. దీన్ని ఏ విధంగా తురిమాను అని అంటే, మనకి క్యారెట్ తురుముకుంటాం కదా, తురుముకునేది ఉంటుంది కదా, దాంతోనే నేను బాదంని పట్టుకొని అయితే చేతితో తురుముకున్నాను. బాదం పిక్క చిన్నది ఉంటుంది కాబట్టి తురిమేటప్పుడు చూసుకోవాలండి, లేదు అని అంటే వేలికి మనకి కోసేస్తుంది. అలాగే ఇక్కడ కొద్దిగా కొబ్బరి కూడా తురుముకున్నాను అనమాట. ఆ విధంగానే కొబ్బరి కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని సగ్గుబియ్యం చూసారు కదా, పాయసం చూసారు ఎంత మంచిగా వచ్చిందో, మనకు బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీని అంతటినీ కూడా ఇందులో మనం వేసుకుందాము. వేసేసుకొని ఒక 3-4 నిమిషాలు అయితే బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగించుకుంటే మన సేమియా పాయసం అనేది, సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది రెడీ అయిపోయినట్టే. నేను పంచదార కూడా ఎప్పుడు దించడానికి 1 నిమిషం ముందైతే నేను వేస్తానండి. ఎందుకనంటే మనం దించడానికి ముందు కాకుండా మధ్యలోనే మనం పంచదార వేసేస్తే మనకి అది పాకం పట్టేసి ముద్దగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. నాకు స్టార్టింగ్లో తెలియలేనప్పుడు ఎప్పుడు కూడా అలాగే వేసేసేదాన్ని. తర్వాత ఇంకా అలా అర్థమైంది, వంటలు చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. అలాగే దించడానికి ముందు చేసి నేను పంచదార వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేసుకున్నాను. పంచదార అనేది ఎప్పుడు కూడా మీరు తినే తీపి బట్టి వేసుకోండి. మీరు ఎంత తినాలి అని అనుకుంటారో అంతైతే వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కానీ సేమియాకి కూడా ఎప్పుడు కూడా కొద్దిగా స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పైన అయితే వేయించిన జీడిపప్పు అయితే వేసుకున్నానండి, నేతిలో వేయించాను అనమాట. జీడిపప్పు కూడా వేసేసి మళ్ళీ కలిపేసుకున్నాను. సేమియాలో ఎప్పుడు కూడా కొద్దిగా పంచదార ఎక్కువగానే పడుతుందండి. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. చూసారు కదా, పాయసం రెడీ అయిపోయింది. మరీ చిక్కగా కాదు, అలాగని మరీ నీళ్ళలా కాదు, మీడియంలో ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంక సేమియా పాయసం రెడీ అయిపోయిన తర్వాత పక్కన అయితే పెట్టేశాను ఇంక సేమియా పాయసాన్ని. ఇంకా తర్వాత అయితే నేను
ఇడ్లీ కదా అండి మార్నింగ్ టిఫిను. చట్నీకి అయితే నేను పల్లీ కొబ్బరి చట్నీ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఇక్కడ. ఎక్కువ పల్లీలు వేయనండి నేను ఎప్పుడూ కూడా. చట్నీలు అవి చేసేటప్పుడు ఆనియన్ టమాటా ఏదైనా కలుపుతాను, లేదు అంటే ఆనపకాయ కలుపుతాను, లేదంటే చిన్న కొబ్బరి వేస్తాను. పుట్నాల పప్పు అయితే ఇంకా చాలా తక్కువ వాడతానండి, మరి అంత ఎక్కువ అయితే వాడను. అలాగే అందులో కొత్తిమీర కూడా వేసుకుంటానండి చట్నీ చేసేటప్పుడు. అక్కడ చూసారు కదా ఆల్రెడీ కొత్తిమీర కూడా అయితే నేను కడిగేసి పక్కన పెట్టుకున్నాను. నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.